నేను మీ సుమిత్ర. ఈ వీడియోలో కృష్ణుడికి ఇష్టమైన బెల్లం అటుకులు ఎలా చేయాలో చూద్దాము. దానికోసం అటుకులన్న సో కృష్ణుడికి ఇష్టం కదా. సో 1 కప్పు వరకు అటుకులు తీసుకొని ఈ విధంగా బౌల్లోకి యాడ్ చేసుకోవాలి. ఇవి ఎలాంటి డస్ట్ లేకుండా క్లియర్గా ఉన్నాయి. సో నేను అందుకని వాష్ చేయకుండా డైరెక్ట్ వేసేస్తున్నాను. బౌల్లోకి వేసుకున్న తర్వాత వేడి మిల్క్ యాడ్ చేస్తున్నాను. 1 గ్లాస్ వరకు మిల్క్ యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి స్వీట్కి సరిపడా బెల్లం యాడ్ చేసుకొని, బెల్లం వేసుకున్న తర్వాత బెల్లం కూడా ఒకసారి మిక్స్ చేసుకొని, ఇంకాస్త మిల్క్ అవసరమైతే మిల్క్ యాడ్ చేసుకోవాలి. ఇంకొక 1/2 గ్లాస్ వరకు మిల్క్ యాడ్ చేస్తున్నాను. మిల్క్ వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసేసుకొని అంతే, ఇలా మిక్స్ చేసేసి ప్రసాదంగా పెట్టుకోవడమే. అంతే అండి. ఎంతో ఇష్టమైన కృష్ణుడికి ఎంతో ఇష్టమైన బెల్లం అటుకులు రెడీ అయిపోయి, మీరు తప్పకుండా టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.